ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే పండిస్తున్న చపాటా మిర్చి అరుదైన ఖ్యాతిని సాధించింది. ఎర్రటి రంగుతో పాటు తక్కువ మోతాదులో కారం ఉండే ఈ రకం మిరప తాజాగా జిఐ ట్యాగ్ను పొందింది. వరంగల్ చపాటా మిరపకాయకు అరుదైన గుర్తింపు లభించింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందే వస్తువుల జాబితాలో స్థానం దక్కించుకుంది. వ్యవసాయ రంగంలో ఈ ఘనత సాధించిన మూడో ఉత్పత్తిగా వరంగల్ చపాటా మిర్చి నిలిచింది. చపాటా మిర్చి సాగు చేయడానికి ఖర్చు చాలా తక్కువ, దిగుబడి ఎక్కువ వస్తుంది. దేశంలోనే అత్యంత తీపి మిర్చి రకాల్లో ఒకటి వరంగల్ చపాటా మిరప. జిఐ ట్యాగ్ సాధించిన ఉత్పత్తుల వరుసలో ఇది 18వదిగా గుర్తింపు పొందింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు ఉన్న ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దీనికి కారణం వాటి ప్రత్యేకతే. ఎర్రటి రంగు ఉన్న చపాటా మిర్చి రకం తక్కువ కారం ఉంటుంది. ఈ మిర్చిలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. చపాటా రకం మిరపకాయలు టమాటాలాగా ఉంటాయి. అందుకే దీన్ని టమాటా మిరప అని కూడా పిలుస్తూ ఉంటారు. చపాటా మిరపకు జిఐ ట్యాగ్ కోసం తిమ్మంపేటకు చెందిన మిర్చి రైతు 2 ఏళ్ల క్రితం దరఖాస్తు చేశాడు. ఇండియన్ పేటెంట్ ఆఫీస్ తాజాగా ఆమోదించింది. జియోగ్రాఫిక్ ఇండికేషన్స్ జర్నల్లోనూ చపాటా రకం మిర్చికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన వస్తువుల జాబితాలో వరంగల్ చపాటా మిర్చి నిలిచింది. దేశంలోనే అత్యంత తీపి మిర్చి రకంలో వరంగల్ చపాటా మిర్చి ఒకటి. అసలు ఈ మిర్చి ప్రత్యేకతలేంటి? చపాటా మిర్చికి జిఐ ట్యాగ్ లభించడానికి దోహదపడ్డ అంశాలేంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు చపాటా మిర్చిని ఎంతో కాలంగా పండిస్తున్నారు. ఈ మిరపలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విత్తనోత్పత్తిని రైతులు స్వయంగా చేసుకోవచ్చు. పంట సాగులో కూలీల ఖర్చు తక్కువ. అందుకే చపాటా మిర్చి సాగులో రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా బాగా కలిసొస్తుంది. ఎకరానికి 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో కాలంగా ఈ మిరప రకాన్ని పండిస్తున్నారు రైతులు. ఈ చపాటా మిర్చిపై జేవిఆర్ పరిశోధనా కేంద్రంలో చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. డబుల్ పట్టి, సింగిల్ పట్టి, లంబుకాయ, టమాటా మిర్చి తదితర పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. కోత కోసేటప్పుడు కూలీల ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. కాయలు లావుగా ఆకర్షణీయంగా ఉంటాయి. వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లోనూ ఈ రకం మిర్చిని ఎక్కువగా పండిస్తున్నారు రైతులు. వరంగల్, ఖమ్మం, ఏనుమాముల, గుజరాత్, ముంబై, అహ్మదాబాద్ మార్కెట్లకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి వియత్నాం, థాయిలాండ్, మలేషియా, ఇంగ్లాండ్, అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆహారంలో కృత్రిమ రంగుల్ని నిషేధించిన దేశాల్లో ఈ చపాటా మిర్చికి ఎక్కువ డిమాండ్ ఉంది. కృత్రిమ ఆహార రంగులకు ప్రత్యామ్నాయంగా ఈ చపాటా మిర్చిని ఉపయోగిస్తారు. ఇందులో నుంచి వోల్యూరోసిస్ అనే ఎరుపు రంగు ద్రావణాన్ని తీసి ఫుడ్ కలర్గా వాడతారు. మన దేశంలో ఎక్కువగా వీటిని పచ్చళ్ల తయారీలో వినియోగిస్తారు. వివిధ రకాల ఐస్ క్రీం రంగుల తయారీలోనూ చపాటా మిర్చిని వాడుతున్నారు. టమాటా చపాటా వరంగల్ మిరపకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. చపాటా మిర్చి రంగు ప్రత్యేకంగా ఉంటుంది. మెక్సికన్ క్యాప్సికమ్ను పోలి ఉండే ఈ మిరప వరంగల్లోనే పండుతుంది. ఈ మిర్చి ఎక్కువ ఎరుపు రంగులో ఉండడంతో పాటు కారం తక్కువగా ఉంటుంది. స్కోవిల్లే స్కేల్లో ఈ మిరపకాయ ఘాటు తక్కువగా ఉంటుందని తేలింది. ఈ మిర్చిని ఆహార శుద్ధి పరిశ్రమ, రెస్టారెంట్లు, బేవరేజెస్, పచ్చళ్ల తయారీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. చపాటా మిర్చిని రెస్టారెంట్లతో పాటు ఊరగాయల తయారీలో వినియోగిస్తారు. ఔషధాల్లోనూ దీన్ని వాడతారు. వరంగల్ చపాటా చిల్లీ అనేది హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సాంప్రదాయంగా గత 80 సంవత్సరాల నుంచి కూడా రైతులు సాగు చేయడం అనేది జరుగుతుంది. తక్కువ కారం, అధిక రంగును కలిగి ఉంటుంది. ఇది డొమెస్టిక్ మార్కెట్తో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా మార్కెటింగ్ చేయడం అనేది జరుగుతున్నది. కాబట్టి అదేవిధంగా గత 2 సంవత్సరాల క్రితం చూసినట్లయితే కనుక 90,000 లక్ష రూపాయలు కూడా మనం ధర పలకడం మార్కెట్లో చూసాము. సో దీనికోసం దశలలో ఈ యొక్క భౌగోళిక గుర్తింపు కోసం అనేది ఇండియన్ పేటెంట్ ఆఫీసు చెన్నైలో వీటి యొక్క స్క్రీనింగ్ అనేది కూడా చేయడం జరిగింది. అయితే ఎన్ని ప్రత్యేకతలు ఉన్న వరంగల్ చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసింది తిమ్మంపేట మిర్చి రైతు ఉత్పత్తి సంస్థ, కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, జన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యాన పరిశోధనా కేంద్రం, చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసింది. 2 ఏళ్లుగా భౌగోళిక గుర్తింపు సాధించేందుకు అవసరమైన సాగు విధానాలు, దాని పుట్టుక, తెలుగులో ఎన్ని రకాలుగా పిలుస్తారు, ఈ మిరపకున్న విశిష్టమైన లక్షణాలు, ప్రయోజనాలు తదితర అంశాలపై మహబూబాబాద్లోని జన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యానవన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ఏడాది కాలంగా అధ్యయనం చేసి ఒక సమగ్రమైన డాక్యుమెంట్ను రూపొందించారు. ఈ మిర్చిలోని పోషక విలువలను రాజేంద్ర నగర్లోని క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో, రసాయనిక గుణాలను గుంటూరులోని స్పైస్ బోర్డు పరీక్ష చేసింది. వరంగల్ జిల్లా తిమ్మంపేట రైతుల మిర్చి ఉత్పత్తి సంస్థ జేవిఆర్ పరిశోధనా కేంద్రం, చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని కోరుతూ 2 ఏళ్ల క్రితం దరఖాస్తు చేశారు.
వరంగల్ చపాటా మిర్చిపై రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పలు పరిశోధనలు చేశారు. ఆయా ఉత్పత్తుల ఘాటును కొలిచే సాధనం స్కోవిల్లే స్కేల్ ద్వారా చపాటా మిర్చిని పరీక్షించి చూశారు. మిగతా మిరపకాయల రకాలతో పోల్చి చూస్తే ఘాటు చాలా తక్కువ అని నిర్ధారణైంది. చపాటా మిర్చి ఉష్ణ విలువ 4000 నుంచి 8000 SHU మధ్య ఉంటుంది. సాధారణ మిర్చి రకాలకు భిన్నంగా ప్రత్యేక ఆకారం, రంగు, రుచి కలిగిన చపాటా మిర్చికి స్థానికంగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మిరప రకానికి అంతర్జాతీయంగా, మరీ ముఖ్యంగా తూర్పు ఆసియాలో విపరీతమైన డిమాండ్ ఉంది. చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు రావడంతో తెలంగాణ నుంచి GI ట్యాగ్ సాధించిన 18వ ఉత్పత్తిగా చపాటా వరంగల్ మిర్చి నిలిచింది. వ్యవసాయ రంగ ఉత్పత్తుల్లో చపాటా మిర్చి GI ట్యాగ్ సాధించిన 3వ ఉత్పత్తిగా నిలిచింది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు రావడంతో రైతులకు మరింత ప్రయోజనం సమకూరుతుంది. భౌగోళిక గుర్తింపును సాధించడంతో ఈ మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ పెరుగుతుంది. భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంటుంది. మార్కెట్ అవకాశాలు విస్తారంగా ఉంటాయి. ఎగుమతులు కూడా అధికంగా ఉంటాయి. వరంగల్ చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ లభించడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. GI గుర్తింపు వల్ల చపాటా మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. మార్కెటింగ్ అవకాశాలు మెరుగవుతాయి. ఎగుమతులు మరింత పెరుగుతాయి. దీనివల్ల ఈ మిర్చి పండించే రైతులకు ఆర్థికంగా ఎంతో లాభం చేకూరుతుంది. చపాటా మిర్చితో ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పేందుకు అవకాశం ఉంది. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించినట్లవుతుంది. అలాగే ప్రీమియం ధర పెరిగి వరంగల్ చపాటా పండించే రైతులకు ముఖ్యంగా లబ్ధి చేకూరుతుంది. సాగునీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో ఈ మిర్చి ఎక్కువగా పండుతుంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో చపాటా సాగుకు సానుకూల పరిస్థితులున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు చపాటా మిర్చిని ఎంతో కాలంగా పండిస్తున్నారు. ఈ మిరపలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విత్తనోత్పత్తిని రైతులు స్వయంగా చేసుకోవచ్చు. పంట సాగులో కూలీల ఖర్చు తక్కువ. అందుకే చపాటా మిర్చి సాగులో రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా బాగా కలిసొస్తుంది. ఎకరానికి 18 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో కాలంగా ఈ మిరప రకాన్ని పండిస్తున్నారు రైతులు. ఈ చపాటా మిర్చిపై JVR పరిశోధనా కేంద్రంలో చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. డబుల్ పట్టి, సింగిల్ పట్టి, లంబుకాయ, టమాటా మిర్చి తదితర పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. కోత కోసేటప్పుడు కూలీల ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. కాయలు లావుగా ఆకర్షణీయంగా ఉంటాయి. వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లోనూ ఈ రకం మిర్చిని ఎక్కువగా పండిస్తున్నారు రైతులు. వరంగల్, ఖమ్మం, ఏనుమాముల, గుజరాత్, ముంబై, అహ్మదాబాద్ మార్కెట్లకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి వియత్నాం, థాయిలాండ్, మలేషియా, ఇంగ్లాండ్, అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆహారంలో కృత్రిమ రంగుల్ని నిషేధించిన దేశాల్లో ఈ చపాటా మిర్చికి ఎక్కువ డిమాండ్ ఉంది. కృత్రిమ ఆహార రంగులకు ప్రత్యామ్నాయంగా ఈ చపాటా మిర్చిని ఉపయోగిస్తారు. ఇందులో నుంచి వోల్యూరోసిస్ అనే ఎరుపు రంగు ద్రావణాన్ని తీసి ఫుడ్ కలర్గా వాడతారు. మన దేశంలో ఎక్కువగా వీటిని పచ్చళ్ల తయారీలో వినియోగిస్తారు. వివిధ రకాల ఐస్ క్రీం రంగుల తయారీలోనూ చపాటా మిర్చిని వాడుతున్నారు. టమాటా చపాటా వరంగల్ మిరపకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. చపాటా మిర్చి రంగు ప్రత్యేకంగా ఉంటుంది. మెక్సికన్ క్యాప్సికమ్ను పోలి ఉండే ఈ మిరప వరంగల్లోనే పండుతుంది. ఈ మిర్చి ఎక్కువ ఎరుపు రంగులో ఉండడంతో పాటు కారం తక్కువగా ఉంటుంది. స్కోవిల్లే స్కేల్లో ఈ మిరపకాయ ఘాటు తక్కువగా ఉంటుందని తేలింది. ఈ మిర్చిని ఆహార శుద్ధి పరిశ్రమ, రెస్టారెంట్లు, బేవరేజెస్, పచ్చళ్ల తయారీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. చపాటా మిర్చిని రెస్టారెంట్లతో పాటు ఊరగాయల తయారీలో వినియోగిస్తారు. ఔషధాల్లోనూ దీన్ని వాడతారు. వరంగల్ చపాటా చిల్లీ అనేది హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సాంప్రదాయంగా గత 80 సంవత్సరాల నుంచి కూడా రైతులు సాగు చేయడం అనేది జరుగుతుంది. తక్కువ కారం, అధిక రంగును కలిగి ఉంటుంది. ఇది డొమెస్టిక్ మార్కెట్తో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా మార్కెటింగ్ చేయడం అనేది జరుగుతున్నది. కాబట్టి అదేవిధంగా గత 2 సంవత్సరాల క్రితం చూసినట్లయితే కనుక 90,000 లక్ష రూపాయలు కూడా మనం ధర పలకడం మార్కెట్లో చూసాము. సో దీనికోసం దశలలో ఈ యొక్క భౌగోళిక గుర్తింపు కోసం అనేది ఇండియన్ పేటెంట్ ఆఫీసు చెన్నైలో వీటి యొక్క స్క్రీనింగ్ అనేది కూడా చేయడం జరిగింది. అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న వరంగల్ చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసింది తిమ్మంపేట మిర్చి రైతు ఉత్పత్తి సంస్థ. కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, జన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యాన పరిశోధనా కేంద్రం, చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసింది. 2 ఏళ్లుగా భౌగోళిక గుర్తింపు సాధించేందుకు అవసరమైన సాగు విధానాలు, దాని పుట్టుక, తెలుగులో ఎన్ని రకాలుగా పిలుస్తారు, ఈ మిరపకున్న విశిష్టమైన లక్షణాలు, ప్రయోజనాలు తదితర అంశాలపై మహబూబాబాద్లోని జన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యానవన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ఏడాది కాలంగా అధ్యయనం చేసి
ఒక సమగ్రమైన డాక్యుమెంట్ను రూపొందించారు. ఈ మిర్చిలోని పోషక విలువలను రాజేంద్ర నగర్లోని క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో, రసాయనిక గుణాలను గుంటూరులోని స్పైస్ బోర్డు పరీక్ష చేసింది. వరంగల్ జిల్లా తిమ్మంపేట రైతుల మిర్చి ఉత్పత్తి సంస్థ జేవిఆర్ పరిశోధనా కేంద్రం, చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని కోరుతూ 2 ఏళ్ల క్రితం దరఖాస్తు చేశారు. వరంగల్ చపాటా మిర్చిపై రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పలు పరిశోధనలు చేశారు. ఆయా ఉత్పత్తుల ఘాటును కొలిచే సాధనం స్కోవిల్లే స్కేల్ ద్వారా చపాటా మిర్చిని పరీక్షించి చూశారు. మిగతా మిరపకాయల రకాలతో పోల్చి చూస్తే ఘాటు చాలా తక్కువ అని నిర్ధారణైంది. చపాటా మిర్చి ఉష్ణ విలువ 4000 నుంచి 8000 SHU మధ్య ఉంటుంది. సాధారణ మిర్చి రకాలకు భిన్నంగా ప్రత్యేక ఆకారం, రంగు, రుచి కలిగిన చపాటా మిర్చికి స్థానికంగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మిరప రకానికి అంతర్జాతీయంగా, మరీ ముఖ్యంగా తూర్పు ఆసియాలో విపరీతమైన డిమాండ్ ఉంది. చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు రావడంతో తెలంగాణ నుంచి GI ట్యాగ్ సాధించిన 18వ ఉత్పత్తిగా చపాటా వరంగల్ మిర్చి నిలిచింది. వ్యవసాయ రంగ ఉత్పత్తుల్లో చపాటా మిర్చి GI ట్యాగ్ సాధించిన 3వ ఉత్పత్తిగా నిలిచింది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు రావడంతో రైతులకు మరింత ప్రయోజనం సమకూరుతుంది. భౌగోళిక గుర్తింపును సాధించడంతో ఈ మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ పెరుగుతుంది. భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంటుంది. మార్కెట్ అవకాశాలు విస్తారంగా ఉంటాయి. ఎగుమతులు కూడా అధికంగా ఉంటాయి. వరంగల్ చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ లభించడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. GI గుర్తింపు వల్ల చపాటా మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. మార్కెటింగ్ అవకాశాలు మెరుగవుతాయి. ఎగుమతులు మరింత పెరుగుతాయి. దీనివల్ల ఈ మిర్చి పండించే రైతులకు ఆర్థికంగా ఎంతో లాభం చేకూరుతుంది. చపాటా మిర్చితో ఆహార శుద్ధి పరిశ్రమల నెలకొల్పేందుకు అవకాశం ఉంది. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించినట్లవుతుంది. అలాగే ప్రీమియం ధర పెరిగి వరంగల్ చపాటా పండించే రైతులకు ముఖ్యంగా లబ్ధి చేకూరుతుంది. సాగునీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో ఈ మిర్చి ఎక్కువగా పండుతుంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో చపాటా సాగుకు సానుకూల పరిస్థితులున్నాయి.